హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఇప్పుడు గ్యాస్కున్న వాల్ ఆన్ ఆఫ్ వాల్ ఉంటుంది కదా. ఆ ఆన్ ఆఫ్ వాల్ సెటప్ అనేది మనం ఖచ్చితంగా 5 సంవత్సరాలు కనుక దాటితే మీరు ఖచ్చితంగా అయితే మార్చాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఇందులో మనము గ్యాసు నెలకు ప్రతిసారి తీసుకుంటాం కదా. మనం ఇది ఓపెన్ చేస్తాము, మళ్ళా పెడతాము, మళ్ళీ ఓపెన్ చేస్తాము, మళ్ళీ పెడతాము. ఖచ్చితంగా నెలకు ఒకటో రెండో సార్లు అయితే ఖచ్చితంగా అయితే ఓపెన్ చేస్తాము. అందుకోసం ఏంటంటే మీరు 5 సంవత్సరాల కంటే ఎక్కువ వాడారనుకోండి, ఖచ్చితంగా ఈ ఆన్ ఆఫ్ వాల్ అనేది చేంజ్ చేయండి. అదేవిధంగా ఈ పైప్ ఉంది కదా, ఈ పైపు కూడా చేంజ్ చేయండి. ఎందుకంటే మీరు పైప్ బాగుంది కదా అనుకొని ఇది చేసుకోవద్దు. ఖచ్చితంగా అయితే మీరు పైప్ అయితే మార్చాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మంట ఒకవేళ చిన్న వచ్చిందనుకోండి, అక్కడ ఏం ప్రాబ్లం అంటే మెయిన్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బర్నర్ ఉంది కదా, ఈ బర్నర్ మనం ఏదైతే అన్నం కానీ కూర కానీ ఏదైతే పొంగుతుంటుందో ఆ పొంగినప్పుడు దానికి సంబంధించి పదార్థం అంతా కూడా ఇందులో దడుతుంది అనమాట. అప్పుడు అనేది మంట అనేది ఫ్రీగా రాదనమాట. అప్పుడు మనది అంతా క్లీన్ చేసుకోవాలి. బర్నరు చూడొచ్చు, హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో దడుతుంది అనమాట. అప్పుడు మంట అనేది క్లియర్గా రాదనమాట. ఈ హోల్స్ ఎంత క్లియర్గా ఉంటే మంట అంతా క్లియర్గా పెద్దగా వస్తుంది అనమాట. అందుకోసమే ఇది ఎప్పుడు అప్పటికి కరెక్ట్గా సాఫ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, మేమైతే ప్రతిరోజు అయితే క్లీన్ చేస్తాము. అందుకోసమే ఇంత క్లీన్ చూడొచ్చు. లోపల కొద్దిగా మంచి లేదనమాట, అది కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సేమ్ అదే మాదిరిగా ఈ పొయ్యి కూడా వస్తుంది అనమాట. సేమ్ మీరు 2 బర్నర్స్ క్లీన్ చేసుకున్నారనుకోండి, ఫైర్ అయితే మంచిగా వస్తుంది. అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు ఏంటంటే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఆన్ ఆఫ్ ఉంటుంది కదా సెట్, అది ఖచ్చితంగా 5 సంవత్సరాలు అయితే మార్చాలి. అదేవిధంగా పైప్ కూడా మార్చాలి. అదేవిధంగా ఈ వెంటిలేటర్స్ ఉన్నాయి కదా, వెంటిలేటర్స్ ఎల్లప్పుడూ ఓపెన్లో ఉండాలి. మీరు ఊరికి పోయినా, టూర్కి పోయినా, బీచ్కి పోయినా, ఎప్పుడైనా సరే ఈ వెంటిలేటర్స్ అయితే ఖచ్చితంగా ఓపెన్లో ఉండాలి. ఎందుకంటే సపోజ్ ఏదైనా గ్యాస్ అయ్యి లీక్ అయిందనుకోండి, అప్పుడు వెంటిలేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ వెంటిలేటర్స్ కానీ ఏం లేకపోతే అప్పుడు గ్యాస్ అనేది ఇంట్లో ఫామ్ అయ్యి బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. గ్యాస్ విషయంలో ప్రాణాలు పోతాయి. అందుకోసమే ఈ వెంటిలేటర్స్ అయితే మేము 2 ఎప్పటికీ ఓపెన్లు అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా మనం వాడే ఏదైతే ఉంటుందో ఇది కూడా మనము చేంజ్ చేసుకోవాలన్నమాట. మంచి కంపెనీ తీసుకోవాలి. తీసుకుంది ఏదో ఒకటేసారి మంచి కంపెనీ తీసుకుంటే అయిపోతుంది అనమాట. మనకు లైఫ్ టైం కూడా ఎక్కువనే వస్తుంది. ఇది మంచి కంపెనీ తీసుకుంటే ఇంచుమించు 2 సంవత్సరాలు దాకా అయితే వస్తుంది. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారు అన్నారు అనుకోండి, వాళ్ళు కింద కొట్టి పాడి చేస్తారు. కాకపోతే మనం జాగ్రత్తగా ఉంచుకుంటే మనకు ఖచ్చితంగా అయితే వస్తుంది. అదేవిధంగా మీరు మెయిన్గా మర్చిపోయింది ఇదనమాట. ఈ సెట్ ఎందుకు ఇంత నేను చెప్తున్నానంటే, మనం మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ పైపు, అదేవిధంగా ఆన్ ఆఫ్ వాల్ సెట్ ఉంది కదా, అక్కడి నుంచి మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువైతే వస్తాయన్నమాట. అందుకోసం చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా చాలా జాగ్రత్త ఉండాలన్నమాట. గ్యాస్ విషయంలో మాత్రం ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాడితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, రిస్క్ ఉండదు, మనకు సేఫ్టీ కూడా ఉంటుంది అనమాట. అందుకోసం నేను చెప్పదలుచుకునేవి 2-3 పాయింట్లు ఏంటంటే, ఎల్లప్పుడూ మీరు ఖచ్చితంగా 5 సంవత్సరాలు దాటిందనుకోండి, మీ యొక్క వాల్ను, అదేవిధంగా గ్యాస్కు సంబంధించి పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ అనేది మీరు మార్చండి. రెండవది ఏంటంటే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్కు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, అది కూడా మీరు బంద్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే వెంటిలేటర్స్ అయితే ఎల్లప్పుడూ ఓపెన్లో ఉండాలి. మీరు ఊరికి పోయినా, బీచ్కి పోయినా, ఏడికి పోయినా ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉన్నా లేకున్నా కానీ వెంటిలేటర్స్ అనేవి 24 అవర్స్ అయితే ఓపెన్లో ఉండాలి. ఎందుకంటే గ్యాస్ లీక్ అయితే మనకు ప్రాణ నష్టం కాకుండా లీక్ అయిన గ్యాస్ బయటకు పోవడానికి ఇది అనుకూలమైన మార్గం అనమాట. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఇప్పుడు గ్యాస్కున్న వాల్ ఆన్ ఆఫ్ వాల్ ఉంటుంది కదా, ఆ ఆన్ ఆఫ్ వాల్ సెటప్ అనేది మనం ఖచ్చితంగా 5 సంవత్సరాలు కనుక దాటితే మీరు ఖచ్చితంగా అయితే మార్చాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఇందులో మనము గ్యాసు నెలకు ప్రతిసారి తీసుకుంటాం కదా, మనం ఇది ఓపెన్ చేస్తాము, మళ్ళీ పెడతాము, మళ్ళీ ఓపెన్ చేస్తాము, మళ్ళీ పెడతాము. ఖచ్చితంగా నెలకు ఒకటో రెండో సార్లు అయితే ఖచ్చితంగా అయితే ఓపెన్ చేస్తాము.
అందుకోసం ఏంటంటే మీరు 5 సంవత్సరాల కంటే ఎక్కువ వాడారనుకోండి, ఖచ్చితంగా ఈ ఆన్ ఆఫ్ వాల్ అనేది చేంజ్ చేయండి. అదేవిధంగా ఈ పైప్ ఉంది కదా, ఈ పైపు కూడా చేంజ్ చేయండి. ఎందుకంటే మీరు పైప్ బాగుంది కదా అనుకొని ఇది చేసుకోవద్దు. ఖచ్చితంగా అయితే మీరు పైప్ అయితే మార్చాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మంట ఒకవేళ చిన్న వచ్చిందనుకోండి, అక్కడ ఏం ప్రాబ్లం అంటే మెయిన్గా మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బర్నర్ ఉంది కదా, ఈ బర్నర్ మనం ఏదైతే అన్నం కానీ కూర కానీ ఏదైతే పొంగుతుంటుందో ఆ పొంగినప్పుడు దానికి సంబంధించి పదార్థం అంతా కూడా ఇందులో దడుతుంది అనమాట. అప్పుడు అనేది మంట అనేది ఫ్రీగా రాదనమాట. అప్పుడు మనది అంతా క్లీన్ చేసుకోవాలి. బర్నరు చూడొచ్చు, హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో దడుతుంది అనమాట. అప్పుడు మంట అనేది క్లియర్గా రాదనమాట. ఈ హోల్స్ ఎంత క్లియర్గా ఉంటే మంట అంతా క్లియర్గా పెద్దగా వస్తుంది అన్నమాట. అందుకోసమే ఇది ఎప్పుడు అప్పటికి కరెక్ట్గా సాఫ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, మేమైతే ప్రతిరోజు అయితే క్లీన్ చేస్తాము. అందుకోసమే ఇంత క్లీన్ చూడొచ్చు. లోపల కొద్దిగా మంచి లేదనమాట, అది కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సేమ్ అదే మాదిరిగా ఈ పొయ్యి కూడా వస్తుంది అనమాట. సేమ్ మీరు 2 బర్నర్స్ క్లీన్ చేసుకున్నారనుకోండి, ఫైర్ అయితే మంచిగా వస్తుంది. అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మరవకూడదు ఏంటంటే ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఆన్ ఆఫ్ ఉంటుంది కదా సెట్, అది ఖచ్చితంగా 5 సంవత్సరాలు అయితే మార్చాలి. అదేవిధంగా పైప్ కూడా మార్చాలి. అదేవిధంగా ఈ వెంటిలేటర్స్ ఉన్నాయి కదా, వెంటిలేటర్స్ ఎల్లప్పుడూ ఓపెన్లో ఉండాలి. మీరు ఊరికి పోయినా, టూర్కి పోయినా, బీచ్కి పోయినా, ఎప్పుడైనా సరే ఈ వెంటిలేటర్స్ అయితే ఖచ్చితంగా ఓపెన్లో ఉండాలి. ఎందుకంటే సపోజ్ ఏదైనా గ్యాస్ అయ్యి లీక్ అయిందనుకోండి, అప్పుడు వెంటిలేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ వెంటిలేటర్స్ కానీ ఏం లేకపోతే అప్పుడు గ్యాస్ అనేది ఇంట్లో ఫామ్ అయ్యి బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. గ్యాస్ విషయంలో ప్రాణాలు పోతాయి. అందుకోసమే ఈ వెంటిలేటర్స్ అయితే మేము 2 ఎప్పటికీ ఓపెన్లో అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా మనం వాడే ఏదైతే ఉంటుందో ఇది కూడా మనము మంచి చేంజ్ చేసుకోవాలన్నమాట. మంచి కంపెనీ తీసుకుంది ఏదో ఒకటిసారి మంచి కంపెనీ తీసుకుంటే అయిపోతుంది అనమాట. మనకు లైఫ్ టైం కూడా ఇంకా ఎక్కువనే వస్తుంది. ఇది మంచి కంపెనీ తీసుకుంటే ఇంచుమించు 2 సంవత్సరాల దాకా అయితే వస్తుంది. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారు అన్నారు అనుకోండి, వాళ్ళు కింద కొట్టి పాడు చేస్తారు. కాకపోతే మనం జాగ్రత్తగా ఉంచుకుంటే మనకు ఖచ్చితంగా అయితే వస్తుంది. అదేవిధంగా మీరు మెయిన్ మర్చిపోయింది ఇదనమాట. ఈ సెట్ ఎందుకు ఇంత నేను చెప్తున్నానంటే, మనం మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ పైపు, అదేవిధంగా ఆన్ ఆఫ్ వాల్ సెట్ ఉంది కదా, అక్కడి నుంచి మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అయితే వస్తాయి అన్నమాట. అందుకోసం చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా చాలా జాగ్రత్త ఉండాలన్నమాట. గ్యాస్ విషయంలో మాత్రం ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాడితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, రిస్క్ ఉండదు, మనకు సేఫ్టీ కూడా ఉంటుంది అన్నమాట. అందుకోసం నేను చెప్పదలుచుకునేవి 2-3 పాయింట్లు ఏంటంటే, ఎల్లప్పుడూ మీరు ఖచ్చితంగా 5 సంవత్సరాలు దాటిందనుకోండి, మీ యొక్క వాల్ను, అదేవిధంగా గ్యాస్కు సంబంధించి పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ అనేది మీరు మార్చండి. రెండవది ఏంటంటే, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్కు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, అది కూడా మీరు బంద్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే వెంటిలేటర్స్ అయితే ఎల్లప్పుడూ ఓపెన్లో ఉండాలి. మీరు ఊరికి పోయినా, బీచ్కి పోయినా, ఏడికి పోయినా ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉన్నా లేకున్నా కానీ వెంటిలేటర్స్ అనేవి 24 అవర్స్ అయితే ఓపెన్లో ఉండాలి. ఎందుకంటే గ్యాస్ లీక్ అయితే మనకు ప్రాణ నష్టం కాకుండా లీక్ అయిన గ్యాస్ బయటకు పోవడానికి ఇది అనుకూలమైన మార్గం అనమాట. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.